వెల్కమ్ టు రాణీస్ కిచెన్. ఈరోజు మీకు నేను ఒక చక్కటి స్టఫ్డ్ మసాలా ఇడ్లీ చేసి చూపించబోతున్నానండి. దానికోసం నేను ముందుగా ఇడ్లీ పిండి తీసుకుని, ఇడ్లీ బ్యాటర్ అందరికీ తెలుసు కదండి. ఒక గ్లాసు మినపప్పు నానబెట్టుకుని దాన్ని మెత్తగా రుబ్బుకుని 2 గ్లాసులు రవ్వ కలుపుకొని ఇలా ఇడ్లీ పిండి రెడీ చేసి పెట్టుకున్నాము. ఇప్పుడు దీంట్లోకి మసాలా స్టఫింగ్కి ఏం కావాలంటే ఒక 3 బంగాళదుంపలు ఉడికించి ఇలా మెత్తగా చేసి పెట్టుకున్నాం. ఒక ఉల్లిపాయ సన్నగా కట్ చేసుకున్నాం. 2-3 వెల్లుల్లి రెబ్బలు ఇలా చిన్న చిన్న ముక్కలు కట్ చేసి పెట్టుకోవాలి. ఒక పచ్చిమిర్చి, కొంచెం అల్లం చిన్న ముక్కలు కట్ చేసి పెట్టుకున్నాను. కొంచెం కరివేపాకు. ఇదండి. ఎప్పుడు ఇడ్లీ ఒకేలా చేస్తున్నాం అనుకోండి, బోర్ కొడుతుంది, మనకైనా తినాలనిపించదు. అందుకని ఈరోజు వెరైటీగా ఈ స్టఫ్డ్ మసాలా ఇడ్లీ మీకోసం నేను చేస్తున్నాను. దీనికోసం ముందుగా మనం స్టఫింగ్ రెడీ చేసుకుందామండి. ఇలా బాండీ పెట్టుకుని స్టవ్ వెలిగించుకుని ఆయిల్ వేసుకుందాం. కొంచెం పోపుకు సరిపడగా ఆయిల్ హీట్ అయిన తర్వాత కొంచెం మినప్పప్పు, కొద్దిగా కొంచెం ఆవాలు, కొద్దిగా జీలకర్ర. ఇప్పుడు దీన్ని మనం దోరగా వేయించుకుందాం. ఇప్పుడు దీంట్లో మనం సన్నగా తరిగి పెట్టుకున్న వెల్లుల్లి, అల్లం, పచ్చిమిర్చి, ఉల్లిపాయ ముక్కలు ఇవి వేసుకుని మనం దోరగా దీన్ని వేగనిద్దామండి. కరివేపాకు కూడా వేస్తున్నాం. అంటే బాగా ఇవి గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు ఈ ఉల్లిపాయలు, అల్లం, వెల్లుల్లి ఇవన్నీ బాగా వేయించుకోవాలి. ఆనియన్స్ వేగిపోయింది. ఇప్పుడు దీనికి కొంచెం పసుపు, సరిపడగా సాల్ట్ వేసి కలిపేస్తాం. ఇప్పుడు మనం మెత్తగా చేసి పెట్టుకునే బంగాళదుంప మిశ్రమాన్ని కూడా దీంట్లో వేసేద్దామండి. ఈ ఉప్పు, పసుపు, ఈ పోపు అంతా ఈ బంగాళదుంపలకి బాగా పట్టాలన్నమాట. ఇలా మనం 5 నిమిషాలు దీన్ని వేగనిద్దాము. ఇప్పుడు దీంట్లో మనం కొంచెం ధనియా పౌడర్ అండి, కొంచెం ధనియా పౌడరు, కొద్దిగా చాట్ మసాలా కొంచెం, సరిపోతుంది. మరి ఎక్కువైతే గమ్మున పిల్లలు తినలేరు, కారం అంటారు. అందుకోసం కొంచెం మనకి స్టఫింగ్లోకి మసాలా వేస్తే బాగుంటుందండి. కొద్దిగా వేసుకోవాలి. ఇప్పుడు ఇదంతా బాగా కలిపేద్దాం. కలిపేసుకుని ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి దీన్ని బాగా చల్లారనివ్వాలండి. స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని అంతా బాగా, మనకి ఈ స్టఫింగ్ అంతా బాగా చల్లారిపోయిందండి. ఇప్పుడు దీన్ని మనం ఇలా ఈ షేప్లో మనం కజ్జికాయలు చేస్తాం కదా, అలా ఈ షేప్లో చేసుకోవాలి. బాగా చల్లారిపోవాలి. ఇదంతా చల్లారిపోయింది చూసారా, ఇలా చేసి పెడతాను. ఇలా చేసుకుని ముందు మనం ఇలా రెడీ చేసి పెట్టుకుందాము. స్టఫింగ్కి మనం ఎన్ని ఇడ్లీలు కావాలంటే అన్ని ఇడ్లీలకు రెడీ చేసుకోవచ్చు. స్టఫింగ్కి ఇలా రెడీ చేసి పెట్టుకోవాలండి ముందర. ఇప్పుడు ముందుగా మనం ఇట్లా ఒక 2 గ్లాసులు తీసుకోవాలండి. తీసుకుని దీంట్లో మనం కొంచెం ముందు నెయ్యి వేసుకోవాలి. ఒక 2 స్పూన్లు నెయ్యి వేసుకొని మనం ఈ నెయ్యిని గ్లాసుకి అంతా అప్లై చేసేయాలండి. ఇలా గ్లాస్కి ఈ పై వరకు మొత్తం అంతా మనం ఇలా అప్లై చేసేయాలి. గ్లాస్ అంతా ఇలా ఎడ్జెస్ వరకు మొత్తం నెయ్యి అంతా ఇలా అప్లై చేసుకోవాలి.
ఇలా నెయ్యి అప్లై చేసుకున్నాం కదా, ఇడ్లీ పిండి బ్యాటరు దీంట్లో వేసుకోవాలండి మనం. కొంచెం మరి ఎండా వేసేయకూడదు, కొంచెం తగ్గించి వేసుకోవాలి. ఇలా వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత మనం స్టఫ్ చేసి పెట్టుకున్నాం కదండి, ఈ బంగాళదుంప మిశ్రమాన్ని మనం ఈ మధ్యలో ఇలా జాగ్రత్తగా పెట్టేసుకో. ఇలా ఇలా మనం ఎన్ని ఇడ్లీలు కావాలంటే అన్ని ఇడ్లీ చక్కగా రెడీ చేసుకోవచ్చు. ఇప్పుడు పైన దీన్ని కొంచెం ఇడ్లీ పిండితో ఇలా మనం మరి నిండా వేసేస్తే పొంగిపోతుంది కదా, పైకి వచ్చేస్తుంది అన్నమాట. ఇలా కవర్ చేసేసుకుని మనం ఇడ్లీ కుక్కర్లో పెట్టేసుకుని చక్కగా ఇడ్లీలాగా ఉడికించుకుందాం. ఇడ్లీ కుక్కర్లో వాటర్ పోసుకునండి మనం ఇలా పెట్టేసుకుని మూత పెట్టేసుకుందాం. మూత పెట్టేసుకుంటే ఒక 10 నిమిషాలకి ఇడ్లీలు ఇవ్వనండి. చూసారా ఇడ్లీ చక్కగా ఎలా రెడీ అయిందో. ఇవి చల్లారిన తర్వాత తీద్దాము. వేడిగా కనుక తీసినట్టయితే విరిగిపోతుందండి. దీన్ని కొంచెం చల్లారనివ్వాలి. ఇడ్లీ రెడీ అయిపోయింది. ఒక చాకుతోటి మనం ఇలా ఎడ్జెస్ కనుక మనం ఇలా టచ్ చేసామంటే మనకి ఇలా ఉడికిపోయినట్టు తెలుస్తుంది. గ్లాసుకి అంటుకోకుండా చూసారా అలా వచ్చేస్తుంది అన్నమాట. ఫస్ట్ మనం ఇలా ఒకసారి మనం వీటన్నిటిని ఇలా కొంచెంగా అలా కదిపితే కనుక మనకి జాగ్రత్తగా ఇడ్లీ అంతా వచ్చేస్తుంది. ఇదిగోనండి చూసారా చక్కగా ఎలా వచ్చాయి ఇడ్లీ. ఇప్పుడు వీటిని చక్కగా మనం ఇలా కట్ చేసుకుని ఒక ప్లేట్లో సర్వ్ చేసుకుందాము. కావాలంటే దీన్ని మళ్ళీ కూడా మనం ఒక్కసారి ఫ్రై చేసుకోవచ్చండి. నేను అది కూడా చేసి చూపిస్తాను. నేను దీన్ని మనం ఇలా ఈ స్టఫింగ్తో పాటు ఈ ఇడ్లీని జాగ్రత్తగా ఇలా మనం స్లైసెస్ లాగా కట్ చేసుకో. చూసారా ఎలా ఉందో. ఇప్పుడు మనం ఇలాగైనా తినేసేయచ్చు, లేదంటే కొంచెం నేను కొద్దిగా ఫ్రై చేస్తాను. అలా కూడా చాలా ఇప్పుడు అన్ని ఇడ్లీలు మనం ఇలా కట్ చేసి పెట్టుకుందాం. స్టవ్ వెలిగించుకుని కొంచెం ఆయిల్ వేసుకుని కొద్దిగా పసుపు, కొంచెం కొద్దిగా జీలకర్ర, 2 ఆవాలు అంతే. ఇప్పుడు మనం ఈ కట్ చేసుకున్న ఇడ్లీని దీంట్లో ఒకసారి ఇలా వేసుకుని మనం డీప్ ఫ్రై కూడా కాదు, జస్ట్ 1-2 నిమిషాలు మనం ఇట్లా వేయించుకున్నట్టయితే కనుక కలర్ఫుల్గా బాగుంటుంది. చూసారా ఇలా వేసుకుని తీసేసుకోవటం. అలా మనం అన్ని స్లైసెస్ని మనం చక్కగా ఇలా ఫ్రై చేసుకోవచ్చు. ఇదిగోనండి చక్కటి స్టఫింగ్ మసాలా ఇడ్లీ రెడీ అయిపోయింది. మీరందరూ కూడా తప్పకుండా చేయండి, ట్రై చేయండి. చాలా చక్కటి టేస్ట్తో ఉంటుందండి. మళ్ళీ తినాలనిపిస్తుంది మీకు. మీరందరూ కూడా తప్పకుండా ఈ రెసిపీని ట్రై చేయండి. నా ఈ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.